హాయ్! హలో! అందరికీ నమస్తే. ఈరోజు ఒక కొత్త నోటిఫికేషన్‌తో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఒక జాబ్‌కి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, దానికి సంబంధించి ఈ జాబ్‌కి ఎవరెవరు అప్లై చేయొచ్చు? ఎలాంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవసరం? ఆన్‌లైన్‌లో ఈ జాబ్‌కి ఏ విధంగా అప్లై చేయొచ్చు? అనే విషయాన్ని డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. సో, దానికంటే ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో, చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ యూట్యూబ్‌లో చాలా మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది కాబట్టి, ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో, ఇలాంటి జాబ్ అప్డేట్స్ మరిన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే, ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం ద్వారా మేము చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో, ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌లో ఇచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్‌ని డిస్కస్ చేస్తూ, ఈ జాబ్‌కి ఆన్‌లైన్‌లో ఏ విధంగా అప్లై చేయొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఇందులో ఓవరాల్‌గా మనకు 25 ప్లస్ పోస్ట్‌లయితే ఇవ్వడం జరిగింది. సో, డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్ట్‌కి డిఫరెంట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అందులో మనం ఫస్ట్ పోస్ట్ ఏదైతే ఉందో మేనేజర్ ఐపీ అండ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ ఆర్ ఎంఎస్‌సి. బీటెక్ కానీ ఎంఎస్‌సి అభ్యర్థులు ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి మంత్లీ పేమెంట్ వచ్చేసి 1,25,000 అన్నట్టు. రెండోదొచ్చేసి డిప్యూటీ మేనేజర్ ఇన్నోవేషన్ డెవలప్‌మెంట్. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ ఆర్ ఎంఎస్‌సి అభ్యర్థులు జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి పే స్కేల్ వచ్చేసి 1,00,000. థర్డ్ వన్ వచ్చేసి ఇన్నోవేషన్ ఫెలో. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ 4 ఇయర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైన్స్, ఇంజినీరింగ్ ఆర్ ఎంఎస్‌సి ఆర్ ఎంబీఏ. ఎంబీఏ కానీ, ఎంఎస్‌సి కానీ 4 ఇయర్ డిగ్రీ అభ్యర్థులు ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి పే స్కేల్ వచ్చేసి 70,000. సో, ఈ విధంగా మనము ప్రతి పోస్ట్‌ని డిస్కస్ చేస్తూ పోతే వీడియో లెంత్ అనేది చాలా పెద్దగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి, సో, ఈ పీడీఎఫ్ ఏదైతే ఉందో, ఈ లింక్‌ని మనము ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. సో, అక్కడి నుంచి మీరు ఆ లింక్‌ని క్లిక్ చేసి ఈ నోటిఫికేషన్‌ని స్టడీ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో దట్ మీకు అర్థమవుతుంది ఏ పోస్ట్‌కి మీరు అప్లై చేయొచ్చు అనే విషయం. అదే విధంగా మనకు నైన్త్ నంబర్‌లో ఉన్నటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ఆఫీస్ అసిస్టెంట్ అన్నట్టు. ఈ జాబ్‌కి 12థ్ స్టాండర్డ్ పాస్ ఆర్ ఇట్ ఈస్ ఈక్వివలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ స్కూల్ ఆర్ మినిమమ్ టైపింగ్ స్పీడ్ 35 వర్డ్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్, 30 వర్డ్ పర్ మినిట్ ఇన్ హిందీ. హిందీలో 30, ఇంగ్లీష్‌లో 35 టైపింగ్ స్పీడ్ ఉంటే విత్ 12థ్ స్టాండర్డ్‌తో ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఇంటర్మీడియేట్ అభ్యర్థులు ఉంటారో సో, ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అన్నట్టు టు అప్లై. దీనికి ఫ్రెషర్స్ మే ఆల్సో అప్లై టు దిస్ పోస్ట్. సో, ఇంటర్మీడియేట్ అభ్యర్థులకు ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అన్నట్టు. సో, ఇదండి ఓవరాల్‌గా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్ట్‌లకి డిఫరెంట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. సో, ఇప్పుడు మనము ఎవరైతే ఈ జాబ్‌కి అప్లై చేసే అభ్యర్థులు ఉంటారో, సో, వాళ్ళకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ద క్వాలిఫికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ మస్ట్ బి ఫ్రమ్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఆర్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్‌స్టిట్యూషన్స్. ఎవరైతే ఈ జాబ్‌కి అప్లై చేసే అభ్యర్థులు ఉంటారో, సో, వాళ్ళు గవర్నమెంట్ యూనివర్సిటీ కానీ, గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ నుంచి వాళ్ళ యొక్క స్టడీని కంప్లీట్ చేసి ఉండాలంట. రెండోదొచ్చేసి అప్లికెంట్స్ విత్ లాస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ అవైటెడ్ ఆర్ ఇన్‌కంప్లీట్ డిగ్రీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. ఎవరైతే ఫైనల్ సెమిస్టర్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో, సో, వాళ్ళు అదేవిధంగా ఇన్‌కంప్లీట్ డిగ్రీస్‌తో ఉంటారు. సో, వాళ్ళు నాట్ ఎలిజిబుల్ టు అప్లై. థర్డ్ వన్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది అప్లికెంట్. డేట్ ఆఫ్ బర్త్ ఇన్ అప్లికేషన్ ఫార్మ్ మస్ట్ బి సేమ్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ ప్లస్ మనం ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తామో, సో, ఇవి 2 సేమ్ ఉండాలంట. ఫోర్త్ వన్ వచ్చేసి అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు గో త్రూ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా కేర్‌ఫుల్లీ అండ్ అసర్టైన్ దెమ్‌సెల్వ్స్ రిగార్డింగ్ దేర్ ఎలిజిబిలిటీ. సో, ఒక్కసారి మీరు ఈ నోటిఫికేషన్‌లో ఉన్నటువంటి ప్రతి పాయింట్‌ని కేర్‌ఫుల్‌గా స్టడీ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో, బేస్డ్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మీరు ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం ఆన్‌లైన్‌లో ఈ జాబ్‌కి ఈ విధంగా అప్లై చేయొచ్చు. సో, నేను ఛానెల్‌లో ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో, సో, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మనం గూగుల్ డాక్
ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ నుంచి మనం ఈ పోస్ట్‌కి అప్లై అయితే జేయొచ్చు. ఇక్కడ మనం ముందుగా ఈమెయిల్ ఐడీ, కాంటాక్ట్ నంబర్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబర్, ఏ పోస్ట్‌కైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో సో, ఆ పోస్ట్ యొక్క ఆప్షన్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సుంటుంది. ట్రాన్సాక్షన్ నంబర్. సో, మనకు నోటిఫికేషన్‌లో ఇచ్చినటువంటి క్యూఆర్ కోడ్ కానీ, బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే మనకు ఇచ్చారో సో, వీటికి మనం మన యొక్క పేమెంట్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో, అక్కడి నుంచి మనము ఎంటర్ చేయాలి ట్రాన్సాక్షన్ నంబర్. మీరు ఏ రోజైతే పేమెంట్ చేస్తారో సో, ఆ రోజు డేట్ అనేది ఎంటర్ చేయాల్సుంటుంది. ట్రాన్సాక్షన్ అమౌంట్, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, స్కిల్స్, ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఇయర్స్ ఆర్ మంత్స్. సో, ఈ విధంగా మీరు ఆన్‌లైన్‌లో గూగుల్ డాక్స్ ద్వారా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఇదండి ఓవరాల్‌గా ఈ జాబ్‌కి అప్లై చేసుకునే ప్రాసెస్. సో, స్టిల్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ యొక్క డౌట్స్‌ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో దట్ వి విల్ ట్రై టు రిప్లై. సో, థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం ద్వారా సో, మేము చేయబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది.